కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మమతా బెనర్జీ పవర్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న హిందువులు అనేక ఇబ్బందులు పడ్డారు. బార్డర్ ఏరియాలో ఉన్న ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో హిందువుల ఇళ్లను మార్క్ చేసి మరీ తగలబెట్టారు. హిందూ మహిళల్ని ఇళ్ల నుంచి ఎత్తుకెళ్లి టీఎంసీ పార్టీ ఆఫీసులో బలాత్కారం చేశారు. హిందూ షాప్లను తగలబెట్టారు. టార్గెట్ చేసి దాడులు చేశారు. వాటిపైన ఈ మమతా బెనర్జీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకే ఈసారి హిందువులంతా ఏకమై ఈమెను చిత్తుగా ఓడించారు. అయితే విషయం ఏమిటంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవడం మాత్రమే కాదు, ఆమె పార్టీ మొత్తం ప్రమాదంలో పడింది. టీఎంసీ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి క్రియేట్ అయింది. విషయం ఏమిటంటే ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ 2 ముక్కలుగా డివైడ్ అయింది. ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఈ పార్టీని ఇప్పుడు కాపాడే పొజిషన్లో లేదు. అయితే అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? టీఎంసీ పార్టీ ఎందుకు ముక్కలు కాబోతోంది? దీనంతటికి కారణం ఎవరు? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 28 సంవత్సరాల తర్వాత మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీ ఇప్పుడు ముక్కలు కాబోతుంది అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్ ఎలక్షన్లో మమతా బెనర్జీ పార్టీ 15 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని పరిపాలించి చివరికి బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మమతా బెనర్జీ కూడా ఇంత దారుణంగా ఓడిపోతాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉంటే అందులో 207 సీట్లు బీజేపీ గెలిచి ఘన విజయం సాధించింది. టీఎంసీ పార్టీకి 80 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ 80లో 60 ఎమ్మెల్యేలు రెబల్స్గా మారారు. అంటే మమతా బెనర్జీకి అగెన్స్ట్గా మారారు. దీనంతటికి కారణం ఏంటి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మే 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్లో టీఎంసీ చిత్తుగా ఓడిపోయింది. ఇక పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిన దానికి రీజన్ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఆ ఓటమికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందే కదా. కాబట్టి మమతా బెనర్జీ పార్టీలో ఉన్న చాలామంది లీడర్లు అభిషేక్ బెనర్జీనే ఈ ఓటమికి కారణం అంటూ అతన్ని బ్లేమ్ చేశారు. ఎందుకంటే అభిషేక్ బెనర్జీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ఓవర్ యాక్షన్ని అందరూ గమనించారు. ఇతను డైరెక్ట్గా ఇండియా మొత్తాన్ని ఛాలెంజ్ చేశాడు. యూనియన్ ఆఫ్ ఇండియా మొత్తానికి ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు వెస్ట్ బెంగాల్లో వచ్చి నన్ను ఓడించండి అంటూ సవాలు విసిరాడు. దాంతోపాటు అమిత్ షా గారిని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక నీకు దమ్ముంటే వెస్ట్ బెంగాల్లో ఉండి చూపించు అన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. చివరికి ప్రజలు వీళ్ళ పార్టీని చిత్తుగా ఓడించేశారు. ఇతని బిహేవియర్ నచ్చక మమతా బెనర్జీ పార్టీలోని చాలామంది మెంబర్స్ ఇతని వల్లే ఓడిపోయాము అంటూ ఇతన్ని బ్లేమ్ చేశారు. అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 6వ తేదీన మమతా బెనర్జీ తమ ఎమ్మెల్యేలందరితో ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో ఈ అభిషేక్ బెనర్జీ గారిని క్రిటిసైజ్ చేయడం మానేసి అతన్ని పొగిడింది. అభిషేక్ బెనర్జీ ఎలక్షన్ కోసం చాలా కష్టపడ్డాడు, బెస్ట్గా పర్ఫామ్ చేశాడు అని మెచ్చుకుంది. పార్టీ లీడర్ మమతా బెనర్జీ, ఆమె తర్వాత వారసుడు ఈ అభిషేక్ బెనర్జీ గాడే కాబట్టి పార్టీలోని మిగతా సభ్యులు ఏది మాట్లాడకుండా కామ్గా ఉండిపోయారు. మీ అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగేటప్పుడు కొన్ని ఏరియాస్లో చీటింగ్ జరిగింది. బీజేపీకి ఓటు వేయకుండా ఆ సింబల్ పైన ప్లాస్టర్లు, స్టిక్కర్లు వేసేశారు. సో అలాంటి కొన్ని ప్రాంతాల్లో రీ ఎలక్షన్ జరిగాయి. అలాంటి ఒక ప్రాంతమే ఫాల్టా. అయితే మే 19న ఈ ప్రాంతంలో రీపోలింగ్ జరగాలి. అయితే అదే సమయంలో టీఎంసీ పార్టీకి చెందిన జహంగీర్ ఖాన్ అనే వ్యక్తి తాను ఎలక్షన్లో పోటీ చెయ్యను అని తన పేరును తొలగించుకున్నాడు. దీని కారణంగా బీజేపీ క్యాండిడేట్ 1,00,000 మెజారిటీతో గెలిచాడు. ఈ విషయం టీఎంసీ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ అయిన రితబ్రత బెనర్జీ అండ్ సందీపన్ సాహాకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వీళ్ళు వెంటనే మమతా బెనర్జీ తర్వాత పార్టీలో పవర్ఫుల్ వ్యక్తి అభిషేక్ బెనర్జీ కాబట్టి అభిషేక్ బెనర్జీని మీరు వెంటనే ఈ జహంగీర్ ఖాన్ పైన యాక్షన్ తీసుకోండి, ఇతను పార్టీకి చెప్పకుండా ఎన్నికల నుంచి ఎలా తప్పుకుంటాడు అంటూ కంప్లైంట్ చేశారు. కానీ అభిషేక్ బెనర్జీ ఈ జహంగీర్ ఖాన్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడే రితబ్రత బెనర్జీ అండ్ అభిషేక్ బెనర్జీ మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఎలక్షన్లో గెలిచిన బీజేపీ పార్టీ ఈ సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. కాబట్టి ఓడిన టీఎంసీ పార్టీ ఒక వ్యక్తిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకోవాలి. దానికోసం మమతా బెనర్జీ మే 6వ తేదీన సోవన్ దేబ్ చటోపాధ్యాయని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ప్రకటించింది. ఇతని పేరును రికమెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్కి లెటర్ని సబ్మిట్ చేసింది. ఇక్కడ అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. అసెంబ్లీ అధికారుల నుంచి టీఎంసీ పార్టీకి మే 20వ తేదీన మీరు రికమెండ్ చేసిన సువేందోబ్ చటోపాధ్యాయని లీడర్ ఆఫ్ అపోజిషన్గా కన్ఫర్మ్ చేస్తూ ఒక రెజల్యూషన్ ప్రిపేర్ చేసి అతన్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేల సిగ్నేచర్ని సబ్మిట్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి.
దాంతో ఈ అభిషేక్ బెనర్జీ వెంటనే దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు సైన్ చేసినట్టుగా రెజల్యూషన్ని స్పీకర్కి సబ్మిట్ చేశాడు. ఇక్కడే గొడవ మొదలైంది. గొడవ ఏమిటంటే ఈ అభిషేక్ బెనర్జీ టీఎంసీ పార్టీ తరపున గెలిచిన 80 మంది ఎమ్మెల్యేస్లో ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా చాలామంది ఎమ్మెల్యేల సంతకాల్ని ఫోర్జరీ చేసి సబ్మిట్ చేశాడు. ఆ విషయం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం తెలియదు. ఇక్కడ ఇంకో గొడవ ఏమిటంటే ఈ సోవన్ దేబ్ చటోపాధ్యాయని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకోవడం టీఎంసీ పార్టీలోనే చాలామంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు. అందుకే వెంటనే రితబ్రత బెనర్జీ అండ్ సందీపన్ సహా ఇద్దరు కలిసి మేము ఇతన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా అగ్రీ చేయట్లేదు, ఈ అభిషేక్ బెనర్జీ మా పర్మిషన్ లేకుండా మా సంతకాల్ని ఫోర్జరీ చేసి స్పీకర్కి సబ్మిట్ చేశాడు, దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి అంటూ అభిషేక్ బెనర్జీ పైన సిఐడి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయించారు. అదే సమయంలో ఈ రితబ్రత బెనర్జీ మీడియా ముందుకు వచ్చి అభిషేక్ బెనర్జీ మా సంతకాల్ని ఫోర్జరీ చేశాడు, ఇతను పార్టీలో తన అజమాయిషి చలాయించాలి అని చూస్తున్నాడు, ఇతను చేసిన ఈ పని క్రిమినల్ అఫెన్స్, ఇతనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి అని పబ్లిక్గా డిమాండ్ చేశాడు. అంటే పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. వీళ్ళు చేసిన ఈ కంప్లైంట్ని వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ కన్సిడర్ చేసి ఓకే, సోవన్ దేబ్ చటోపాధ్యాయని లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు అగ్రీ చేయట్లేదు, ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది, మరి ఇతను కాకపోతే ఎవరిని చేస్తారని అడిగితే రితబ్రత బెనర్జీ స్వయంగా నేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతాను, ఎందుకంటే నాకు మా పార్టీలో గెలిచిన 58 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అని చెప్పాడు. అండ్ ఇతను చెప్పినట్టుగానే ఇతని దగ్గర 58 కాదు 60 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఇక ఇప్పుడు మీరు చెప్పండి, ప్రజెంట్ టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ పార్టీలో మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 60 మంది ఎమ్మెల్యేలు ఈ అభిషేక్ బెనర్జీని సపోర్ట్ చేయకుండా రితబ్రత బెనర్జీని సపోర్ట్ చేస్తున్నారు. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు అతని సైడే ఉన్నారు. ఇప్పుడు అసలైన టీఎంసీ పార్టీ ఎవరి దగ్గర ఉన్నట్టు? మమతా బెనర్జీ అండర్లో ఉందా, రితబ్రత బెనర్జీ అండర్లో ఉందా? ఇది పెద్ద క్వశ్చన్గా మారింది. అంటే మమతా బెనర్జీని తన సొంత పార్టీ నుంచి వీళ్ళు తీసేయబోతున్నారు. ఈ అభిషేక్ బెనర్జీ చేసిన ఓవర్ యాక్షన్ని మమతా బెనర్జీ ఇప్పుడు అనుభవించడం మొదలుపెట్టింది. రితబ్రత బెనర్జీకి 60 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండడంతో వెంటనే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఇతన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకున్నారు. మమతా బెనర్జీ ప్రమేయం లేదు, అభిషేక్ బెనర్జీ ఇంటర్ఫిరెన్స్ ఏమాత్రం లేదు. ఇది మమతా బెనర్జీకి అతిపెద్ద సెట్ బ్యాక్. రితబ్రత బెనర్జీ అక్కడితో ఆగలేదు. సిఐడి ఖచ్చితంగా అభిషేక్ బెనర్జీ చేసిన పనికి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి అతనిపైన యాక్షన్ తీసుకోవాలి అని ప్రెజర్ పెట్టాడు. మే 29న సిఐడి ఇన్వెస్టిగేషన్ కోసం ఈ అభిషేక్ బెనర్జీని సమ్మన్ చేసింది. అంటే సిఐడి ఆఫీస్కి పిలిపించింది. అప్పుడు ఈ అభిషేక్ బెనర్జీ ఏం చేశాడో తెలుసా? నెక్స్ట్ డే మే 30న సిఐడి ఆఫీస్కి వెళ్లకుండా పోస్ట్ పోల్ ఎలక్షన్లో ఇబ్బంది పడ్డా టీఎంసీ కార్యకర్తల ఇంటిని విజిట్ చేసే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అక్కడే విన్ని ప్రజలు వెంబడించి దొంగ దొంగ అని పిలుస్తూ గుడ్లతో రాళ్లతో దాడులు చేశారు. ఈ టాపిక్ పైన మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం. ఆ వీడియోలో నేను చెప్పాను కూడా, ఇది చూడడానికి ఏదో డ్రామా లాగా అనిపిస్తుంది, ప్లాన్డ్గా చేసినట్టుగా ఉంది అని చెప్పాను. అది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఈ అభిషేక్ బెనర్జీ సిఐడి ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈ డ్రామా చేశాడు అని క్లియర్గా తెలుస్తుంది. ఈ అభిషేక్ బెనర్జీ తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఇతను తన తోటి ఎమ్మెల్యేల సిగ్నేచర్ని ఫోర్జరీ చేశాడు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద క్రైమ్. ఇన్ని రోజులు వీళ్ళ పార్టీ పవర్లో ఉంది కాబట్టి వీడు ఏది చేస్తే అది నడిచింది. కానీ ఇప్పుడు ఓడిపోయింది కదా, ఏకంగా మమతా బెనర్జీనే ఓడిపోయింది కాబట్టి వీళ్ళ చేతిలో పవర్ లేకుండా పోయింది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ పార్టీలో ఉన్న వేరే వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎందుకు తీసుకోవాలి, అదేదో మమతా బెనర్జీని చేస్తే అయిపోతుంది కదా అని. యాక్చువల్గా మమతా బెనర్జీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యే అర్హత లేదు. ఎందుకంటే ఆమె ఎలక్షన్లో ఎక్కడ గెలవలేదు. సువేందు అధికారి ఈమెను చిత్తుగా ఓడించాడు కాబట్టి ఈమెకు అసెంబ్లీకి వెళ్ళే అర్హత లేదు. మే 30వ తేదీన ఈ అభిషేక్ బెనర్జీ ఒక డ్రామాను ఆడి సిఐడి ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకున్నాడు. కానీ సిఐడి మళ్ళీ ఇతన్ని జూన్ 1వ తేదీన ఇన్వెస్టిగేషన్ కోసం ఆఫీస్కి రావాల్సిందిగా సమ్మన్ చేసింది. ఈ విషయాన్ని మమతా బెనర్జీ గమనించి ఏదో పెద్ద రచ్చ జరగబోతోంది, అభిషేక్ బెనర్జీ ఇరుక్కోబోతున్నాడు అని గ్రహించి టీఎంసీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాలి అనుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈమె పిలిస్తే మొత్తం 80 మంది ఎమ్మెల్యేస్లో కేవలం 20 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక అప్పుడు మమతా బెనర్జీకి తన చేతిలో పవర్ లేదు, తను పార్టీని కంట్రోల్ చేయలేను అనే విషయాన్ని అర్థం చేసుకుంది.
80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీతో పాటు ఉన్నారు, అతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం మమతా బెనర్జీకి అస్సలు నచ్చలేదు. దాంతో ఆమె వెంటనే రెబల్ ఎమ్మెల్యేస్గా ఉన్న ఈ రితబ్రత బెనర్జీని అండ్ అతనికి సపోర్ట్ చేసిన సందీపన్ సాహా ఇద్దరిని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసింది. కానీ ఇక్కడ కామెడీ ఏమిటంటే టీఎంసీ పార్టీలో మొత్తం ఉన్న 80 మంది ఎమ్మెల్యేస్లో 60 ఎమ్మెల్యేస్ రితబ్రత బెనర్జీతో ఉన్నారు. ఇప్పుడు అసలైన అధికారం మమతా బెనర్జీ దగ్గర ఉన్నట్ట, రితబ్రత బెనర్జీ దగ్గర ఉన్నట్ట. ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన ఈ ఎక్స్పెల్ పార్టీ నుంచి తొలగించే కార్యక్రమం చెల్లుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. చూడండి కర్మ ఏ విధంగా ఉంటుంది అనేది. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే చివరికి పరిస్థితి ఇదిగో ఇలా వస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే రితబ్రత బెనర్జీ ఈ అభిషేక్ బెనర్జీని వదిలిపెట్టేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇతను చేసిన సిగ్నేచర్ ఫోర్జరీ అతిపెద్ద క్రైమ్. కాబట్టి ఈ అభిషేక్ బెనర్జీని ఎంపీ పొజిషన్ నుంచి కూడా తొలగించేలా డిమాండ్ చేస్తున్నాడు. సిఐడి ఇన్వెస్టిగేషన్లో ఇతను సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్టుగా కన్ఫర్మ్ అయితే అది కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తంగా మమతా బెనర్జీ అండ్ అభిషేక్ బెనర్జీ వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక తర్వాత ఏం జరిగింది అంటే అందరికీ తెలిసిన డ్రామానే మమతా బెనర్జీ మళ్ళీ స్టార్ట్ చేసింది. మా పార్టీలో ఈ పరిస్థితి రావడానికి కారణం బీజేపీ కావాలని కుట్ర చేసి మా పార్టీని ముక్కలు చేస్తుంది అంటూ ఆరోపణ చేసింది. ఈమె ప్రాబ్లం ఏమిటంటే ఈమెకు పక్కనే ఉన్న ఈ ఓవర్ యాక్షన్ చేసే అభిషేక్ బెనర్జీ గారిని పట్టించుకోవడం మానేసింది. వీడు చేసిన ఎక్స్ట్రాల కారణంగా టీఎంసీ పార్టీకి ఈ గతి పట్టింది అనేది ఈమెకు అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా క్లియర్గా అభిషేక్ బెనర్జీ రాజకీయ జీవితం ఎండయ్యే దశలో ఉంది అని తెలుస్తుంది. మమతా బెనర్జీకి ఉన్న ఏకైక వారసుడు ఈ అభిషేక్ బెనర్జీ పోయాడు అంటే మమతా బెనర్జీ కూడా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయినట్టే. సో మొత్తంగా ఈ విధంగా మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పతనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన చేతిలో అధికారం ఉందని, పవర్ ఉందని ఎగిరితే ఇదిగో కర్మ తిరిగి ఈ విధంగా హిట్ చేస్తుంది. ప్రజెంట్ మమతా బెనర్జీ అనుభవిస్తున్న ఈ పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తుంది? పాపం అనిపిస్తుందా లేదా ఈమె చేసిన పనులకు అనుభవిస్తుంది అనిపిస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.